అమ్మ బాబోయ్, క్రౌడ్ ఇంకా పెరిగిపోయింది. లోపలికి వచ్చే కొద్ది లోపల ఆశీర్వదిస్తున్నారు బాబాలు. ప్రీ బుక్ అయితే చేసుకోవాలి, కొంచెం కష్టం. నేనైతే 1450 రూపాయలకు ఒక బస్సు బుక్ చేసుకున్నా. నా సామాన్లన్నీ బ్యాగ్ లో ప్యాక్ చేసి అక్కడ నావలు ఉన్నాయి కదా బాబాజీలు. గత గంట నుంచి మేము ట్రాఫిక్ జామ్ లో ఉండిపోయాం. హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను దేశ రాజధాని న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. తమ్నైల్ చూశారు కదా మీరు. తమ్నైల్ చూడగానే నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటది. కానీ ఇంకొకసారి అయితే చెప్తున్నాను, కుంభమేళాకి వెళ్ళి అక్కడ సంగం ఘాట్ లో ఎలా స్నానం అతి సులువుగా చేయొచ్చు అనే దాని మీద ఈ వ్లాగ్ అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళా గురించి చాలా ట్రైన్స్ అయితే వేశారు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఆ ట్రైన్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి, రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఢిల్లీకి కానీ లక్నోకి కానీ వచ్చి అక్కడ హోటల్ తీసుకుని అక్కడే మీ లగేజ్ పెట్టి మీరు ప్రయాగరాజ్ వెళ్ళి స్నానం చేసి రావచ్చు. ఓన్లీ ప్రయాగరాజ్ లో స్నానం చేయాలంటేనే ఈ పద్ధతి. అది కాకుండా మీరు వారణాసి కానీ లేదంటే అయోధ్య కానీ వెళ్ళి చూస్తానంటే మటుకు నేను చెప్పే ప్లాన్ అయితే మీకు వర్కౌట్ కాదు. ఢిల్లీ నుంచి నేను నైట్ బస్ అయితే బుక్ చేసుకున్నాను ప్రయాగరాజ్ కి. ఢిల్లీ వచ్చాక మీరు దిగేది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కానీ లేదంటే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కానీ, ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మీరు ISBT కశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ కి మెట్రో అయితే తీసుకుని వెళ్ళిపోండి. అక్కడి నుంచే మన బస్సెస్ అన్ని కూడా స్టార్ట్ అయితే ప్రయాగరాజ్ కి. అటు ప్రైవేట్ ఆపరేటర్స్ అయినా లేదంటే గవర్నమెంట్ UPSRTC అయినా ISBT కశ్మీరీ గేట్ నుంచే వాళ్ళ సర్వీసెస్ అనేవి మొదలైతాయి. ఇలాంటి ఈ రిక్షాస్ ఉంటాయి కదా, ఈ రిక్షాస్ అవి డ్రాప్ చేసేస్తాయి అనమాట మనల్ని. ఎక్కడ అనుకుంటున్నారు? మెట్రో స్టేషన్స్ దగ్గర. నేనైతే ఆటో తీసుకున్నాను, 125 రూపాయలకి అయితే బేర వాడాను. పహాడ్గంజ్ నుంచి ISBT కశ్మీరీ గేట్ దగ్గర ఒక 20 నిమిషాల ప్రయాణం అయితే ఉంటుంది. అది ట్రాఫిక్ ఉంటే. ట్రాఫిక్ లేదనుకోండి 15 నిమిషాల్లో కూడా వేస్తారు. మనం ఆటోలో వచ్చాం కాబట్టి ISBTకి ఇటు సైడ్ అయితే దిగాం, కశ్మీరీ గేట్ వైపు. అదే మీరు మెట్రోలో వచ్చారనుకోండి వెనకాల వైపు దిగుతారు. అక్కడి నుంచి కూడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉందన్నమాట. వాక్వే లోంచి మనం ISBT కశ్మీరీ గేట్ కి అయితే వచ్చేయచ్చు. వెల్కమ్ టు మహారాణా ప్రతాప్ ISBT అంటే ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్. బస్ టెర్మినల్ లోపలికి వెళ్ళాలంటే మనం ఎయిర్పోర్ట్ లో లగేజ్ ఎలా స్కాన్ చేయించుకుంటే అలా స్కాన్ అయితే చేయించుకోవాలి. ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయనుకోండి లోపలికి తీసుకెళ్ళకూడదు, గుర్తు పెట్టుకోండి. స్కానింగ్ అయ్యి లోపలికి వచ్చాక మనకి ఇక్కడ డిఫరెంట్ ఆపరేటర్స్ అయితే ఉంటారు. మన ఆపరేటర్ ప్రైవేట్ ఆపరేటర్ లేదంటే గవర్నమెంట్ ఆపరేటర్ చూసుకుని ఆ కౌంటర్ కి వెళ్ళామనుకోండి మన టికెట్ వెరిఫికేషన్ అది చేసుకోవచ్చు. ఆపరేటర్ దగ్గర టికెట్ అది వెరిఫికేషన్ చేయించుకున్నాక మనం -1 ఫ్లోర్ అయితే వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి. కింద ఉంటాయి ప్లాట్ఫామ్స్ అన్ని, డిపార్చర్స్ అన్ని కూడా ప్లాట్ఫామ్ మీద నుంచే జరుగుతాయి. -1 లో డిపార్చర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఏ ప్లాట్ఫామ్ నుంచి ఏ ఆపరేటర్ ఎక్కడికి బస్సు బయలుదేరుతుంది అనేది డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. కనిపిస్తుంది అక్కడ బస్ నెంబరు, రోడ్ వేస్ ఏంటి, రూట్ ఏంటి, బే నెంబర్ ఏంటి, డిపార్చర్ టైం ఏంటి. బే నెంబర్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ అని. ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ కి చాలా మంది బస్సు ఆపరేటర్స్ ఉంటారు. అటు ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు, గవర్నమెంట్ RTC బస్సులు కూడా ఉంటాయి. మన బడ్జెట్ లో మనకి ఏ బస్సు వస్తే ఆ బస్సు అయితే తీసుకోండి. నేనైతే 1450 రూపాయలకు ఒక బస్సు బుక్ చేసుకున్నా. ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళటానికి సాయంత్రం 6 నుంచి 9:30, 10 దాకా ప్రతి పావు గంటకి ఒక బస్సు అయితే బయలుదేరుతుంది. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? ISBT కశ్మీరీ గేట్ నుంచి. ఢిల్లీ నుంచి ఇప్పుడే మనం నోయిడాకి అయితే వచ్చాం, అంటే ఉత్తరప్రదేశ్ లోకి ఎంటర్ అయిపోయాం. ప్రయాగరాజ్ కి సుమారుగా 130 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. గత గంట నుంచి మేము ట్రాఫిక్ జామ్ లో ఉండిపోయాం. బంపర్ టు బంపర్ ట్రాఫిక్. వచ్చేసాం మనం ప్రయాగరాజ్ కి. ఇది ప్రైవేట్ బస్ పార్కింగ్. టూరిస్ట్ బస్సులు అన్ని కూడా ఇక్కడికి వస్తాయి అనమాట. నైట్ బస్సెస్, టూరిస్ట్ బస్సెస్ అన్ని కూడా ఇక్కడే పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ స్పేస్ అది ఉంది. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా సంగం ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. టఫెస్ట్ టాస్క్ ఇదే. ఈ బేలా కచ్చర్ పార్కింగ్ నుంచి మనం సంగం దాకా రీచ్ అవ్వాలి. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏది దొరికినా కూడా లేట్ చేయకుండా ఎక్కేటివే. 11:12కి అయితే వచ్చాం మేము ఎక్కడికి, పార్కింగ్ కి. ఇప్పుడు అలాంటి చిన్న వెహికల్స్ ఏదో మాట్లాడుకుని వెళ్ళాలి. మొత్తం మట్టి లేచిపోతుంది. మాస్క్ కంపల్సరీ తెచ్చుకోండి. ఆటో దొరకలేదు కానీ నాకు బైక్ అయిన దొరికాడు అనమాట. మనం అలా దేవులాడుతుంటే వచ్చి సంగం దగ్గరికి తీసుకెళ్ళాలా అన్నాడు. ఫస్ట్ సంగం దాకా తీసుకెళ్తావా అన్నాడు. ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా తీసుకెళ్తాను, 300 అన్నాడు. ఇంకో మాట చెప్పు అంటే సరే ఎంత ఇస్తావు అన్నాడు. 200 అన్నాను. ఓకే అని వెళ్ళిపోతున్నా. చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉంది. అరగంట అయింది నేను బండి ఎక్కి, ఇంకా ట్రాఫిక్ జామ్ లోనే ఉండిపోయా. వెళ్ళాలి సంగం దగ్గరికి. చుంగి ఏరియా దాకా బైక్ ఆయన తీసుకొచ్చి దింపేసాడు. ఇక్కడి నుంచి 2 నుంచి 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది సంగం. సో మనం ఇంకా నడవాలన్నమాట. ఇక్కడి నుంచి సంగం ఇక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు అయితే ఉంది. అలహాబాద్ ఫోర్ట్
అలహాబాద్ ఫోర్ట్ వచ్చి 1 కిలోమీటర్. అలహాబాద్ ఫోర్ట్ స్ట్రైట్కి వెళ్ళాలి, మనం సంఘానికి లెఫ్ట్ తీసుకోవాలి. బడే హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది, 2 కిలోమీటర్లే అనమాట. ఎన్నో కిలోమీటర్లు నడిచాం మనం, 2.5 కిలోమీటర్లు పెద్ద మనకి సమస్య కాదు, అట్టే నడిచేద్దాం. జనాలు లేరు, ఖాళీగా ఉంది కుంభమేళా అంటే నమ్మద్దు. రోజులో ఏదో ఒక టైంలో కొంచెం ఖాళీ అవుద్ది, దాన్నే వీడియోలు తీసి వీళ్ళందరూ పెడుతున్నారు. సంఘానికి దారి మహాకుంభమేళా ప్రయాగరాజ్ 2025, 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళా. ఇంత క్రౌడ్ లో ఫోన్లు పర్సులు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఫోన్లు పర్సులే కాదనుకోండి, ఎటువంటి గోల్డ్ ఐటమ్స్ అయినా వాల్యుబుల్స్ అన్ని కూడా చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఫ్యామిలీలతో వస్తే మటుకు చాలా జాగ్రత్త. జనాలు ఎవరైనా తప్పారు అనుకోండి చాలా కష్టపడాలి ఈ క్రౌడ్ లో. ఇక్కడ కూడా రూల్స్ రోజు రోజుకి మారిపోతున్నాయి. ఒక రోజు ఘాటు దాకా కార్లను అలౌ చేస్తున్నారు, ఇంకో రోజు ఏమో కార్లు ఏమీ అలౌ చేయట్లేదు, నడిచి వెళ్ళాల్సి వస్తుంది. రకరకాలుగా ఉన్నాయి. అల్మట్కి ఏం చేస్తారు, క్రౌడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాబాజీలు ఇంత క్రౌడ్ లో ఒరిజినల్ బాబా ఎవరు, ఫేక్ బాబా ఎవరు ఎవ్వరికి ఏం తెలియదు. అంతమంది ఉన్నారు తెలుసా, లిటరల్లీ. ఎటేపు చూడండి, ఒకటే దందా, పైసా దందా. ఇంకో కిలోమీటర్ అయితే ఉంది మనం సంఘం చేరుకోవాలంటే. నాగవాసుకి మందిర్ లెఫ్ట్ సైడ్. అమ్మ బాబోయ్, క్రౌడ్ ఇంకా పెరిగిపోయింది లోపలికి వచ్చే కొద్దీ. బడే హనుమాన్ మందిర్, కానీ అటు సైడ్ వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. యాక్చువల్గా ఇలా పంపించచ్చు, కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల పంపించట్లేదు. గంగా నదిలో స్నానం చేయాలంటే ఇక్కడ ఎక్కడైనా చేయొచ్చు, చాలా ఘాట్స్ అయితే ఉన్నాయి. సంగం ఘాట్లోనే చేయాలనుకుంటారు చూడండి, వాళ్ళకి మటుకు ఏది చెప్పినా కూడా కొంచెం ఇబ్బంది. నేను సంగం ఘాట్లో చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అక్కడికే నడుచుకుంటూ వెళ్తున్నాను. చాలాసేపటి నుంచి నడుస్తున్నాను. 2.5 కిలోమీటర్స్ అన్నారు కదా ఇందాక ఫస్ట్ చూపించినప్పుడు. అక్కడి నుంచి చాలా డైవర్షన్స్ అయితే తీసుకుని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అబ్బో చాలా కదా ఉంది. ఇదంతా గ్రౌండ్ రియాలిటీ. అటు చేసి ఇటు చేసి మొత్తానికి అయితే సంగం ఘాట్ దగ్గరికి అయితే చేరుకోబోతున్నాను. ప్రస్తుతం టైం వచ్చి 1:45 అయితే అవుతుంది. నేను బస్సు దిగాక అక్షరాల 2 గంటలు అయింది. బెస్ట్ ఎవరి క్యాంపులు వాళ్ళు తెచ్చుకున్నారు, పండుగ చేసుకుంటున్నారు. ఎటువంటి అకామిడేషన్ ప్రాబ్లం ఉండదు. పక్కనే ఛార్జింగ్ సాకెట్స్ అవి పెట్టుకుని ఛార్జింగ్ అవి పెట్టుకోవచ్చు. మొత్తానికి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు నడిస్తే సంగం దగ్గర దాకా వెళ్తాను. సంగం తెలుసు కదా, మనమైతే పడవ ఎక్కి వెళ్ళి సంగంలో చేయాలి. నేను సంగం దగ్గర చేస్తా, అంటే పడవ అయితే ఎక్కను. కానీ వచ్చేసాం మనం సంగం ద్వార్ దగ్గరికి. సంగం ద్వార్ ఇదే. అదిగోండి వచ్చేసాం సంగం దగ్గరికి. కాకపోతే చాలా డైవర్షన్ ఇక్కడ కూడా. తాడు అడ్డు పెట్టేశారు మనకి. క్రౌడ్ ని మేనేజ్ చేయడం గురించి డైవర్షన్స్ అన్ని కూడా. జస్ట్ ఈ తాడు ఉంది కదా, తాడుని పట్టుకునే వెళ్తున్నా. వచ్చాం ఈ 278 దగ్గర టర్నింగ్ కొట్టాలి. కొట్టగానే అక్కడికి అయితే వెళ్ళిపోతా, పుణ్యస్నానం చేయడానికి వెళ్ళిపోతా. ఇప్పుడు అసలైన టాస్క్. మొత్తం మట్టి అయిపోయింది. నేను తెలుసా మొత్తం ఏంటో తెలుసా అసలైన టాస్క్? మన బ్యాగ్ ఎవరు పట్టుకుంటారు, మన ఫోను, మన మొబైల్, మన పర్సు ఎక్కడ పెట్టాలి ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఏదో జుగాడు చేయాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ రోజు గడ్డి కింద వేసారు కదా, ఈ రోజు చూడండి మొత్తం అణిగిపోయింది. హడావుడిగా ఉంది, చాలా హడావుడిగా ఉందిలే. అసలు మొత్తం జనాలతో కిటకిటలు ఆడిపోతుంది. మనమైతే ఇక్కడే స్నానం చేద్దాం. ఇప్పుడు బట్టలు అవి మార్చుకోవాలి. బట్టలు మార్చుకుని స్నానం చేసి, మెయిన్ మ్యాటర్ మన బ్యాగ్ ఎవరు చూస్తారు అనేది ఏదో జుగాడు చేయాలి మనం. బట్టలు అవి మార్చేసుకున్నా. మహాకుంభమేళాలో నా పుణ్య స్నానాన్ని పూర్తి చేసుకున్నాను. నా సామాన్లన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసి, అక్కడ నావలు ఉన్నాయి కదా వాళ్ళకి ఇచ్చి పట్టుకోమన్నాను. 50 రూపాయలు అడిగాడు, ఇచ్చాను. ఏం జనం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. పైన హెలికాప్టర్ రైడ్లు కూడా ఉంటాయి ఇక్కడ. ప్రీ బుక్ అయితే చేసుకోవాలి, కొంచెం కష్టం. ఒక 3-4 రోజులు ఉన్నాం అనుకోండి మనకి ఈజీగా స్లాట్ దొరుకుద్ది. అప్పటికప్పుడు కావాలంటే మటుకు చాలా కష్టం స్లాట్ అనేది. స్నానం అది అయిపోయింది, బట్టలు అది మార్చేసుకున్నాను. ప్రస్తుతం టైం ఎంత తెలుసా, 2:15 అయితే అయ్యింది. ఇప్పుడు ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే, మనం ఇక్కడి నుంచి బయటపడి ఆటో కానీ బైక్ కానీ తీసుకుని మన బస్ స్టాండ్కి వెళ్ళాలి. పొద్దున్న ఏదైతే దిగానో ఆ బస్ స్టాండ్కి వెళ్ళాలి.
ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే స్నానాలు చేశాక ఇక్కడ చాలా మంది గుళ్ళకి అవి వెళ్తారు అనమాట. చాలా గుళ్ళు అయితే ఉన్నాయి, వెళ్ళాలి అంటే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక శక్తి పీఠం కూడా ఉందనుకోండి. క్రౌడ్ అయితే మటుకు ఎక్కడా కాంప్రమైజ్ లేదు తెలుసా. ఏదైనా రోజులో ఒక గంట అరగంట ఏదైనా క్రౌడ్ తగ్గుద్దేమో కానీ నాకు తెలిసి జనాలు వస్తానే ఉన్నారు, స్నానాలు చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉన్నారు. బాబాలు అందరూ కూడా నాకు తెలిసి ఎక్కడా కనిపించలేదు, సెక్టర్స్ లో ఉంటారు. సెక్టర్స్ లోపలికి వెళ్ళి వెతకాలి. నా లాస్ట్ బ్లాగ్ లో కనిపించారు కదా బాబాలు అందరూ, వాళ్ళందరూ కూడా సెక్టర్ లోనే ఉంటారు. ఇంకోసారి మనం స్నానం చేస్తుంది సంగం ఘాట్. స్నానాలు చేయాలంటే ఘాట్లు ఇంకా ఉన్నాయి. నేను పట్టుపట్టి నేను సంగం ఘాట్ లోనే స్నానం చేయాలని చెప్పి ఎంత దూరం నడుచుకుంటూ అయితే వచ్చాను. పోలీసు వారి గుర్రాలు వస్తున్నాయి. బాబా ఒక్కొక్కటి ఎంత ఉందో ఇది అసలు. రంగు రుచి చెక్కదనం మామూలుగా హైట్ ఒక్కొక్కటి చాలా హైట్. లోపల ఆశీర్వదిస్తున్నారు బాబాలు. లోపలికి వెళ్ళడం ఎంత కష్టమో బయటికి రావడం కూడా అంతే కష్టం అండి. అన్ని డైవర్షన్లు చేసేస్తున్నారు క్రౌడ్ గురించి. ఇల్లు 1 కిలోమీటర్ నడాల్సింది 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి రాంబాగ్ రైల్వే స్టేషన్ 4 కిలోమీటర్లు, ప్రయాగ్రాజ్ జంక్షన్ స్టేషన్ 8 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ 18 కిలోమీటర్లు, సుబేదార్గంజ్ రైల్వే స్టేషన్ 12 కిలోమీటర్ల దూరం. క్రౌడ్ చూసారా వెనకాల ఏ రేంజ్ లో ఉందో. అయ్యా బాబోయ్, ఇప్పుడు మనకి ఆటో గానీ ఏదైనా దొరకాలంటే అమ్మా క్రౌడ్ లోంచి కొంచెం బయటకు అయితే వచ్చా. ఆ దూరంగా మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుందా, ఆ ఫ్లైఓవర్ దాటితే నాకు ఆటోలు కానీ బైకులు కానీ దొరుకుతాయి అనమాట. మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, ఇక్కడికి వచ్చాక ఏం తినాలి ఎలాగని. ఏది దొరికితే తింటాం అంతేనండి. నేనైతే 2 సమోసాలు తిన్నాను, ఎక్కువైతే తినలే. మేళాలో తప్పిపోకుండా తాళ్ళు వేసుకుని వెళ్తున్నారు పెద్దోళ్ళు అందరూ కలిపి గుంపుగా. కొన్ని రిక్షాలను అయితే చూస్తున్నాను నేను. అవి రిక్షా కనిపించిందా, నడవలేని వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు వాళ్ళు. అంటే డబ్బులుగా అనుకోండి, అది వేరే విషయం. సంగం ఘాట్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చాను ఇక్కడికి రావడానికి, చుంగి ఏరియాకి. 5 కిలోమీటర్లు అని చెప్పాను కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలాసార్లు డైవర్ట్ చేశారు నన్ను. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నడుచుకుని ఇక్కడికి వచ్చా. అదండి పరిస్థితి. క్రౌడ్ లేదు అని అనుకోకండి, క్రౌడ్ అయితే ఉంది 100%. ఈ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చాను కానీ ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ దొరకట్లేదు, చాలా కష్టంగా ఉంది. ఒక్క ఆటో, ఖాళీ ఆటో రావట్లేదు. బైక్ లో ఎవరైనా పట్టుకుందా అంటే అన్ని బైక్లు ఫుల్ అవుతున్నాయి. ఎవరో వస్తున్నారు, ఆగండి పట్టుకుంటాను. చూడగా నాకు బైక్ అయితే దొరికింది. 300 రూపాయలు అడిగారు. చాలా సేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను బైకుల గురించి, ఆటోల గురించి. ఎవ్వడు రానంటున్నాడు, ఈయన వస్తా అన్నాడు, వెళ్ళిపోవడం. ఇంకా మనకైతే బైక్ దొరికింది కానీ వీళ్ళందరూ అలా నడుచుకుంటూనే వెళ్తున్నారు. పొద్దున్న బస్సు ఎక్కడైతే దిగానో ఆ పార్కింగ్ అయితే వచ్చాను. ఇప్పుడు బస్సును ఎత్తుక్కోవాలి. ఇంకా టైం అయితే ఉందనుకోండి. మళ్ళీ పార్కింగ్ లో ఉన్న నా బస్సు అయితే ఎక్కేసాను. ఇంకా ఢిల్లీ వెళ్ళిపోతాను. గైస్, మీరు బస్ బుకింగ్ చేసుకునేటప్పుడు మీ బస్సు ఏ పార్కింగ్ లో ఉందో చూసుకోండి. కొన్ని బస్సులు మీరు హైవేలో ఆపేస్తారు, అక్కడి నుంచి కుంభమేళాకి అయితే రావాల్సి వస్తుంది. రిటర్న్ టికెట్ మటుకు నాకు చాలా తక్కువలోకి వచ్చింది. 950 రూపాయలకి అయితే బుక్ చేసుకున్నాను నేను. 8:30కి అయితే మేము ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరేటప్పుడు కొంచెం ట్రాఫిక్ అనిపించింది. నెక్స్ట్ మొత్తం ఖాళీ ఉంది. సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ. మేము ఉన్నదే సిటీ అవుట్స్కట్స్, ఇంకా దట్ ఈస్ హైవేని క్యాచ్ చేయడమే. మళ్ళీ స్టార్ట్ అయింది ట్రాఫిక్ జామ్ అనేది. అది కొట్టాం హైవేని, వెళ్ళిపోదాం ఇంకా ఢిల్లీ. కాన్పూర్ ఎక్కడికి 185 కిలోమీటర్లు అయితే ఉంది. అదండి నా బస్సు ప్రయాణాన్ని ముగించుకుని మళ్ళీ నా ఢిల్లీలో ఏదైతే హోటల్లో మొదలైందో నా ప్రయాణం, అక్కడికైతే వచ్చేసాను. సులువుగా అని చెప్పాను కానీ సులువేం కాదు. మహాకుంభమేళాలో వెళ్ళి స్నానం చేసి రావడం అనేది ఒక్క రోజులో. చూశారు కదా మీరే ఎంతలా వెళ్ళి ఎంతలా వచ్చానో ఫాస్ట్గా. ఓన్లీ మహాకుంభమేళా స్నానం చెయ్యాలి అంటేనే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి గైస్. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ.